సమస్య కలిసి బ్రతకలేనంత చిన్నదా పెద్దదా అని తెలియాలి అంటే టైం కావాలి. అందుకే 6 నెలల పాటు మీరిద్దరూ కలిసి ఉండాలి. అసలు ఈ సమస్య నాది. నా కోసం మీరింతలా చేస్తుంటే నేను చెయ్యలేకపోతే ఎలా? చేస్తాను. ఆ నలుగురి సంతోషం కోసం ఈ కొద్ది రోజులు మనం సంతోషంగా ఉన్నట్టు నటిద్దాం. నాన్నా, కాఫీ. అల్లుడి గారేరమ్మా? ఆఫీస్కి రెడీ అవుతున్నాను నాన్నా. ఇంత ఉదయాన్నే ఏం ఆఫీస్ అమ్మా? పొద్దున్నే లేచి పొలం పనులకి వెళ్ళినట్టు. ఆఫీస్ 9 గంటలకే బామ్మా, కానీ ఈ ట్రాఫిక్ లో వెళ్ళాలంటే గంట పడుతుంది. ఏమిటో విచిత్రం. ఊరంతా గుర్ర బండ్లు ఎడ్ల బండ్లు ఉండే మా రోజుల్లో కారు పాయసంలో జీడిపప్పులా ఎప్పుడో ఒకటి కనిపించేది. ఇప్పుడు చూద్దామన్నా ఒక్క ఎడ్ల బండి కనిపించట్లేదు. కాలం మారింది కదమ్మా. కాలం మారలేదురా. అదే 24 గంటలు, అదే పగలు, అదే రాత్రి, అవే ఋతువులు. మారింది మనుషులు, వాళ్ళ అలవాట్లు. సూపర్గా చెప్పావు మామా. మామయ్య గారు, ఆఫీస్ టైం ఇది, వెళ్ళొస్తాను. అదేంటి బాబు టిఫిన్ చేయకుండా? టిఫిన్ చేయకపోవడం ఏంటి అత్తయ్య గారు? త్వరగా ఆఫీస్కి వెళ్తానని నాకు ముందే పెడుతుంది. ఓసిని కడుపు బంగారంగాను, ఊళ్ళో ఉంటే పొద్దు పొడిచే వరకు లేచేదానివి కాదు. అలాంటిది ఎప్పుడు లేచింది, ఎప్పుడు టిఫిన్ చేసింది, ఎప్పుడు పెట్టింది? మామా, మీరు వచ్చిన దగ్గర నుంచి రోజు ఇలాగే చేస్తోంది. చూసావంట్రా నీ కూతురు ఎంత మారిపోయిందో. మామయ్య గారు, ఆఫీస్ టైం అయింది, వస్తాను. అలాగే అత్తయ్య గారు, మా అమ్మగారు, వెళ్ళొస్తానండి. మంచిది బాబు. సావిత్రి, వస్తాను. వస్తాను వస్తాను. ఓ, ఒక్క నిమిషం అండి. జాగ్రత్త అండి. నువ్వు జాగ్రత్త. అవును, ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా? లేదంటే ఈవినింగ్ వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలా? అన్నీ ఉన్నాయండి, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. ఓకే, బాయ్. 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 అమ్మా, మీ టిఫిన్ చేతురుగాని రండి. సరే. అమ్మా, రా బామ్మా. ఈ ఇంట్లో మీ గదేది? ఇదే. ఏ బామ్మా? ఇదే అయితే మీ ఇద్దరి బట్టలు ఒకే గదిలో ఉండాలి కదా. మరి ఆ గదిలో అబ్బాయి బట్టలున్నాయి, ఈ గదిలో నీ బట్టలున్నాయేంటి? ఈ గదిలో ఇద్దరూ కలిసుంటే 2 గదుల్లో బట్టలు విడివిడిగా ఉండడమేంటి? కనీసం మనవడి చొక్కా కూడా ఈ గదిలో కనిపించడం లేదు. బట్టలేనా లేక మనుషులు కూడానా? చా, ఊరుకో బామ్మా, నువ్వు నీ అనుమానాలు. పెళ్లికి ముందు ఆయన ఆ గదిలోనే ఉండేవారు. మొదటి నుంచి ఆయన ఆఫీస్ ఫైల్స్, బట్టలు ఆ రూంలోనే ఉండేవి. మళ్ళీ అవన్నీ ఈ గదిలో ఎందుకు అడ్డంగా అంటే నా బట్టలు మాత్రమే ఈ గదిలో పెడుతున్నాను. అవునా? నేనింకా ఏమైందోనని భయపడ్డాను కదే. నువ్వు కాస్త ఊహించుకోవడం మానేస్తే భయం తగ్గుతుంది. అయినా ఏంటి బామ్మా, కొత్తగా పెళ్ళైన మా గురించి అలాంటి ఆలోచన చేసేది? పెద్దదాన్ని కదమ్మా, నా చాదస్తం నాకుంటుంది. ఏమీ అనుకోవాకు, నా తల్లివి గదు. అబ్బా, నవ్వవే, నవ్వమ్మా. నా మనవడు చూస్తే నా భార్యను ఏడిపించావని నన్ను కోప్పడతాడు. పోనీ గుంజీలు తీనా? ఏం వద్దులే. మరి నవ్వాలి, నవ్వాలి, నవ్వాలి. నువ్వెప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలమ్మా, సరేనా?
చూసావంటమ్మాయి, ఇంట్లో దీని చేత్తో ఏనాడైనా కాఫీ అయినా పెట్టించింది. భర్త రాగానే చూడు, వంటగదిని గుమగుమలాడిస్తోంది. అదే ఉంది అత్తయ్య. ఏ ఆడపిల్లైనా పుట్టింట్లో పని నేర్చుకుంటుంది, అత్తింట్లో పని చేస్తుంది. నా మనవరాలు మాత్రం పని చేస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎక్కడ భర్తతో పని చేస్తుందోనని భయపడేదాన్ని. హలో. ఆ సావిత్రి, నేను. ఆ, చెప్పండి. మనోడా, జస్ట్ ఇప్పుడే ఆఫీసులోకి ఎంటర్ అయ్యాను. అమ్మయ్యా, ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయారుగా. నువ్వు టిఫిన్ చేసావా? అయిపోయిందండి. మధ్యాహ్నం భోజనాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. అప్పుడేనా? కొంచెంసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా. రెస్ట్ తీసుకునేంత కష్టం ఏం పడ్డం లేదు. మీరు ప్రశాంతంగా వర్క్ చేసుకోండి. అలా అని కాదుగా, మా ఆవిడ్ని మరీ కష్టపెడుతున్నానని మా అత్తయ్య వాళ్ళు అనుకోకూడదు కదా. మా వాళ్ళు నేనే మిమ్మల్ని ఎక్కువ కష్టపడుతున్నాను అనుకుంటున్నారు. అవునా? సరే సావిత్రి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. మ్, గడుగ్గా ఇవే నువ్వు. నీ మొగుణ్ణి కొంగుని కట్టేసుకున్నావు. చూడు, నా మనవడు ఆఫీస్కి వెళ్ళాడో లేదో ఇలా ఫోన్ చేసి ఆఫీస్కు చేరానని చెప్తున్నాడు. ఈ మాత్రం ఫోన్ మీ ఆయన ఎప్పుడైనా చేశాడా? ఇది మరీ బాగుంది. మనవరాల మీద ప్రేమతో కొడుకునే తప్పు పడుతున్నారా మీరు? నిన్ను తప్పు పడుతున్నానే. నా మనవరాల్ని చూడు, పెళ్ళై పట్టుమని 10 రోజులు కాలేదు, ఎలా కొంగున కట్టేసుకుందో. ఆయనే. హలో. సావిత్రి, నాకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. నేను భోజనం చేయబోతున్నాను. నువ్వు భోజనం చేసావా లేదా? అమ్మ నాన్నలు వదిలేసి నన్ను తినమంటారా? అలా అని కాదు, కానీ టైంకి తినకపోతే ఎలా? ఆరోగ్యం పాడవుతుంది. ఆ, తింటానులేండి, ముందు మీరు తినండి. ఆ, ఆ, అమ్మ వాళ్ళు ఉన్నారు, మళ్ళీ మాట్లాడతాను. తిన్నావా అని అడుగుతున్నాడా, తినమంటావా అని అడుగుతున్నాడా? పో బామ్మ. నాకోటి అర్థమైంది. మనవడు ఆఫీస్లో ఉన్నా మనసు మాత్రం ఇక్కడే ఉంది. చాలు. అమ్మా. నువ్వు ఉండవే. బామ్మ. సావిత్రి, 4 అయింది. స్నాక్స్ తిన్నావా? టీ తాగావా? అది టైంకి అన్నీ చేయాలి. నేనిప్పుడే టీ తాగబోతున్నాను. ఏరా మనవడా, టీ తాగే విషయం కూడా చెప్పాలా? మామా, నువ్వా? ఏంటమ్మా నువ్వు చిన్నపిల్లలా? నా మనవరాలి కాపురం చూశాక నిజంగా చిన్నపిల్లనైపోతున్నాన్రా. చూడు, ఇంట్లో నుంచి వెళ్ళినప్పటి నుంచి గంటకో ఫోన్ చేస్తున్నాడు. ఇక సావిత్రి మనల్ని మర్చిపోయింది అంటే ఎందుకు మర్చిపోదు? దీని అల్లరి చూసిన ఈ కళ్ళతో అనుకువ వీళ్ళ అన్యోన్యత చూస్తుంటే నా కడుపు నిండిపోతుందమ్మా. సావిత్రి, అమ్మా సావిత్రి. ఏంటి బామ్మ? ఏంటి సావిత్రి, మనవడొచ్చే టైం అయినట్టుంది. ఏంటి ఇంకా రాలేదన్న ఆతృత లేకుండా నింపాదిగా ఉన్నావు? ఏంటమ్మా నువ్వు? ఇప్పుడు పిల్లల్ని మీ రోజుల్లో ఎలా ఉండాలంటే ఎలా? ఉండాలిరా. ఆ రోజైనా ఈ రోజైనా భర్త కోసం భార్య ఎదురు చూడడంలో ఒక ఆనందం ఉంటుంది. అది గమనించిన భర్తకి భార్య ఎదురు చూస్తూ ఉంటుంది, త్వరగా ఇంటికెళ్లాలన్న బాధ్యత ఉంటుంది.
అలా అని అందరి ముందు ఎదురు చూస్తూ ఉంటారా ఏంటి? ఓ చాటు నుంచి చూస్తున్నావా? అదిగో అల్లుడు గారు వచ్చారు. ఆగిపోయావే, రా బాబు. ఆఫీసులో పనిచేసి అలసిపోయి ఉంటావు. సావిత్రి, చూస్తావేంటమ్మా? రండి. ఏమ్మా, ఊరంతా ఎలా ఉంది? మనవడు చూపిస్తే కదా ఎలా ఉందో తెలిసేది. తప్పకుండా చూపిస్తాను మా అమ్మ. ఏం అత్తయ్య గారు, మీకు ఇంట్లోనే నుండి బోర్ కొడుతున్నట్టుంది? అబ్బే అదేం లేదు బాబు. సరే మామయ్య గారు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అలాగే. ఏంట్రా దూరంగా ఉంటున్నాడు? ఏదో దాచిపెట్టి తీసుకెళ్తున్నట్టున్నాడు. కొంపదీసి తాగే అలవాటు లేదు కదా? అమ్మా, నువ్వు ఊరుకోవే. అల్లుడి గారు వింటే బాధపడతారు. ఏంటి ఊరుకునేది? అనుమానం రాకూడదు, వచ్చాక తీర్చుకోవాలి. నువ్వుండు, నీ చెప్తాగా. సారీ, మీ వాళ్ళ కోసం అలా. అదే మీ వాళ్ళ ముందు బాగోదని అలవాటు ప్రకారం వాకిట్లోనే తల్లో పూలు పెట్టలేదోయ్. ఈ ఒక్కరోజు తీసుకురాకపోతే ఏమైందండి? మా వాళ్ళు నన్ను ఆట పట్టిస్తున్నారు. అదెలా కుదురుతుందోయ్? మల్లెపూలు తీసుకురాకపోతే అందమైన నీ జడ నా మీద అలగదా? అడు తిరుగు. అయ్యో వద్దండి, మా వాళ్ళు చూస్తారు. కొత్తగా పెళ్ళైన జంట రూమ్లో ఉంటే చాటుగా చూసేంత సంస్కారం లేనివాళ్ళు కాదు మీ వాళ్ళు. తిరగవోయ్. చిచ్చి, నాకు రాను రాను చాదస్తం ఎక్కువైపోతోంది. మా అమ్మగారు వెళ్ళిపోయారు. అయ్యో మీరెక్కడికండి? నేనిక్కడ కింద పడుకుంటాను. నా కోసం మీరెంతో చేస్తున్నారు. మా అమ్మా నాన్నల సంతోషం కోసం బాధని కూడా సంతోషంగా భరిస్తూ వాళ్ళని సంతోషపెడుతున్నారు. నా కోసం, నా వాళ్ల కోసం మీరు చేసింది చాలండి. నీకోసం ఇదే ఉంది సావిత్రి, ఇంకా చేస్తాను. నీకోసం చేస్తూనే ఉంటాను. మొన్నటి వరకు నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు.
ఈరోజు నా గురించి ఆలోచించే మీరున్నా మీ గురించి ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను. నా కోసం మిమ్మల్ని ఇంకా బాధ పెట్టలేను. ఇష్టమైన వాళ్ళ ఇష్టాన్నే కాదు, కష్టాన్ని కూడా ప్రేమించాలి. నీకోసం చేస్తున్నానన్న ఆనందంలో నాకేది కష్టంగా అనిపించడం లేదు. నువ్వు మంచం మీద పడుకో, నేను కింద పడుకుంటాను. అయ్యో వద్దండి, నేనే కింద పడుకుంటాను, మీరు మంచం మీద పడుకోండి. మీ వాళ్ళు నా అతిథులు. అతిథుల్ని సంతోషపెట్టడం మర్యాద. నువ్వు నా జీవితంలో వచ్చి స్నేహితురాలిగా విడిపోతున్న జ్ఞాపకానివి. అన్నిటికంటే అపురూపమైనది జ్ఞాపకం. జ్ఞాపకాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఓం గణానాత్మం గణపతి భోమయ కవి కవినాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్పద ఆన్సున్వాన్ ఋతివీరస్య సదనం. అయ్యా, దంపతుల్ని పిలవండి. జానకి, అమ్మాయి వాళ్ళు రెడీ అయ్యారా? రెడీ అవుతున్నారండి. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్న. నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే. అందరూ కూర్చోండమ్మా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధిమహి తన్నో శ్రీ దుర్గా మాతా ప్రచోదయాత్. ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం ఆంజనేయం మహాబాహో దుర్నిగ్రహం చలం. కూర్చోండమ్మా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ దేవి నారాయణి నమోస్తే. నమస్కారం చేసుకోండమ్మా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. బొట్టు పెట్టుకోండమ్మా. విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యానగమ్యం వందే విష్ణుం భయహరణం. సముద్రవస్నే దేవి పర్వతస్థ మండలే విష్ణుపత్ని. నా మనవరాలికి నా దిష్టే తగిలేటట్టుంది. నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమః. ఓం జయ శ్రీ మహాదేవదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం శ్రీమన్ మహావిష్ణువే నమః. అమ్మా, ఈ కంకణం ఆ అబ్బాయి కుడి చేతికి కట్టమ్మా. ఓం కేశవాయ నమః. ఓం నారాయణ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అదోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. బాబు, అమ్మాయి ఎడం చేతికి కట్టండి. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అచ్యుతం కేశవం రామ్ నారాయణం శ్రీకృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్ర భజే. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం ఇంద్రాయ నమః. ఓం సూర్య చంద్ర వాయు అగ్ని వరుణేమదం బృహస్పతి దేవతలారా మీకు
ఆహ్వానం కరిష్యామి. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని రాహు కేతువే నమః. ఓం దేవత శ్రీ ముక్కోడి దేవతలరా నమో నమః. సార్ నోటీస్. నోటీసా? నోటీస్ ఏంటి? బాబు పూజ మధ్యలో నుంచి లేవకూడదయ్యా. నేను చూస్తానుండు బాబు. కోర్టు నోటీసా? కోర్టు నోటీస్ ఏంటి బాబు? కోర్టు నోటీస్ రావడం ఏంట్రా? మాట్లాడువేట్రా? చెప్పరా, నోటీస్ రావడం ఏంటి?